హాయ్ అండి, నేను మీ శ్రవణ్, సివిల్ ఇంజనీర్ అండ్ ల్యాండ్ సర్వేయర్. అందరూ ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ అవుతలేదు అంటున్నారు. కానీ నిజానికి రియల్ ఎస్టేట్ అవుతుందండి. బయట వస్తున్నటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ల ప్రకారం రియల్ ఎస్టేట్ అవ్వట్లేదు అనే ఒకే కాన్సెప్ట్ మీద ముందుకెళ్తున్నారు. మార్కెట్ డౌన్ ఉంది, డల్ ఉంది, బిజినెస్ కావట్లేదు అని. కానీ నిజానికి మార్కెట్ అవుతుంది, రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎవరైనా సిటీ అవుట్స్కట్స్లో, అంటే ఏదైనా డిస్టిక్ ఆర్ మెట్రోపాలిటన్ ఏరియాస్ ఆర్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో అయినా మీరు ఎప్పుడైనా సిటీ నుంచి ఒక 5 కిలోమీటర్ రేడియస్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు ఈరోజు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీరు తీసుకున్న ప్రైస్కి ఒక 500 నుంచి 1000 రూపీస్ వేరియేషన్తో ఒక 1-2 ఇయర్స్లో డెవలప్మెంట్ అవుతుంది. లేదా మీరు కొన్న రోజు నుంచి కొద్ది రోజులలో మీ అవసరాలుండి ఆ ప్లాట్ సేల్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సెకండ్ సేల్ అవుతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా కొంచెం వాల్యూ పెరుగుతుంది ఆ ఏరియాలలో. అలాంటప్పుడు ఈజీగా మార్కెట్ అవుతుంది. మనం ఎక్కడో సిటీలో టౌన్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అవుట్ సైడ్లో పోతే 10 ఇయర్స్ ఫ్యూచర్, 20 ఇయర్స్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి మనం కస్టమర్ని ముందుకు తీసుకెళ్తే తను ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడట్లేడు. అప్పుడు బిజినెస్ ఎట్లా అవుతుందండి? కాదు. అందుకోసమనే సిటీ సరౌండింగ్స్లో, సిటీకి దగ్గరలో ఖచ్చితంగా బిజినెస్ అవుతుంది. అక్కడ కూడా బిజినెస్ ఎట్లా అవుతుంది అంటే దాంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయండి. అవుట్స్కట్స్లో వెంచర్ల మొత్తం కట్ ఆఫ్ కమిషన్ మీద బిజినెస్ చేస్తున్నాం. అలా కాకుండా సిటీలో, టౌన్లో ఎక్కడైనా సరే 1% ఆర్ 2% కమిషన్ మీదనే బిజినెస్ చేస్తారండి. సో అందువల్ల లోకల్ రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా అవుతుంది, అవుట్స్కట్స్లలో మాత్రమే బిజినెస్ అవ్వట్లేదు. అట్లా ఏజెంట్లు బిజినెస్ చేసుకోకపోవడానికి కారణాలైతే ఇవి. అలా కాకుండా మీరు కూడా మీ సరౌండింగ్స్లో మాత్రమే డెవలప్మెంట్ ఉన్న ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్లాట్ వెంటనే సేల్ అయిపోతుంది. ఒక 20 ఇయర్స్ ఫ్యూచర్ అనుకున్న చోట నువ్వు రేపు ప్లాట్ అమ్మాలనుకుంటావు, నీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టి, లోన్లు పెట్టి తీసుకొచ్చుకొని లేక చీటీలు ఎత్తి మీరు ఒక ప్లాట్ పర్చేజ్ చేస్తారు. అది అమ్మాలన్నప్పుడు ఎట్లా వెళ్తుందంటే, మనం 20 ఇయర్స్ ఫ్యూచర్ అనుకుంటున్నాం కదా, మనకు 5 ఇయర్స్కి నీడ్ ఉంది, అమౌంట్ అవసరం ఉంది. 5 ఇయర్స్కి అది ఎలా సేల్ అవుతుంది? అవ్వదు. కాబట్టి మన సరౌండింగ్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆర్ కన్సల్టెంట్ ఎవరైనా కూడా 1%, 2% కమిషన్ తీసుకొని బిజినెస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. గతంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళందరూ ఎలా సక్సెస్ అయ్యారంటే వాళ్ళకి కట్ ఆఫ్ అమౌంట్ లేదండి. కట్ ఆఫ్ అమౌంట్ లేదు. ఖచ్చితంగా 1% ఆ 2% కమిషన్తో మాత్రమే బిజినెస్ చేసారు. మీరు చరిత్ర తిరిగేసుకొని చూడవచ్చు. గతంలో రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళందరూ, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 1%, 2% కమిషన్ తీసుకొని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ డెవలప్ అయినారు. అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ కంపెనీ ఏవైనా ఉన్నా ఆ వెంచర్ యొక్క ఓనర్లైనా మీరు పెట్టిన దాని మీద సమ్ అమౌంట్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకొని ఆ డెవలప్మెంట్ ఛార్జెస్ అయితే ఏ ఉన్నాయో వాటి మీద కలుపుకొని కొంచెం మోతాదులో కనుక మీరు దాని మీద రేట్ పెంచి అమ్మినట్లయితే ఈజీగా డెవలప్మెంట్ అయ్యి మీ ప్లాట్స్ అనేవి సేల్ అయిపోతుంది సార్. కాకపోతే కావట్లేదు అనడానికి కారణాలు ఏంటంటే ఇదే అన్నమాట. మనం అమ్మాల్సిన రేటు ఈరోజు క్యాలిక్యులేషన్ చేసుకొని అక్కడ ల్యాండ్ ఎంతకు తీసుకున్నాము, మనకి ఎంత పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ పడింది, డెవలప్మెంట్ ఛార్జ్ ఎట్లా పడింది, మనం ఇచ్చే కమిషన్ అయితే ఎంత ఉంది, అది క్యాలిక్యులేషన్ చేసుకొని మాత్రమే ఆ ఫిగర్కి మనం అమ్మగలిగితే బాగుంటుంది. కానీ క్యాలిక్యులేషన్ చేసినాక వచ్చిన ఫిగర్ మీద ఇంకా ఎక్కువ ఆ కంపెనీకి బెనిఫిట్ రావాలని చాలా రేటు పెంచి అమ్మినట్లయితే బిజినెస్ కాదు సార్. వెంచర్ ఎన్ని రోజులైనా అయిపోదు. ఎందుకంటే అందరికీ మార్కెటింగ్ విధానం ఏంటి అనేది అర్థమైపోయింది. కోవిడ్ కంటే ముందున్న మార్కెటింగ్ విధానం వేరు, కోవిడ్ తర్వాత ఉన్నటువంటి మార్కెటింగ్ విధానం వేరు. అప్పుడు డిజిటల్ మార్కెట్ ఇంత లేదండి. ఇప్పుడు డిజిటల్ మార్కెట్ చాలా యాక్టివ్లో ఉంది. మనం డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడం వల్ల మనం చేస్తున్నాం ఒక కంపెనీ నుంచి. కానీ ఆ డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ చూసి కానీ, దాని యొక్క ఫ్లయర్ బ్రోచర్ చూసి కానీ, పీడిఎఫ్లలో, వాట్సాప్ జేపీజీలలో ఆర్ వీడియోలలో చూసి ఏమవుతుందంటే కస్టమర్కి మనం చెప్పే ముందు ప్రజెంటేషన్ మొత్తం చూపిస్తున్నాం మనం. ఆ కస్టమర్ ఏం చేస్తున్నాడంటే మనం ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి పోయి డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్ ప్లాట్ తీసుకుంటున్నారు. ఇక రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి బిజినెస్ ఎక్కడ అవుతుందండి? కాదు. అట్ ద సేమ్ ఇంకొకటి ఏంటంటే
రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తామండి. డాక్టర్ దగ్గర కన్సల్టెంట్ ఫీజు ఉంటుంది. ఒక మెకానిక్ దగ్గరికి వెళ్తున్నాం, మెకానిక్ దగ్గర కూడా సమ్ ఫీజు ఉంటుంది చూసినప్పుడు. ఏది మనకు వెహికల్ తీసుకపోతే దానికి ఏం ప్రాబ్లం ఏందో చెప్పినప్పుడు మనం సర్వీసింగ్ అక్కడ చేయించకపోయినా దానికి సమ్ అమౌంట్ పే చేయాలి. ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఒక ప్రాబ్లం ఉందని మనం అక్కడ సర్జరీ చేయించుకోకపోయినా మనకున్న డిసీజ్ ఏందని సర్టిఫైడ్ చేసి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు దానికి ఛార్జ్ చేస్తున్నాం. అలాగే ఏ ఫీల్డ్లో అయినా వివిధ రకాలటువంటి ఫీల్డ్లో అందరూ మినిమం ఫీజ్, కన్సల్టెంట్ ఫీజ్ తీసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎందుకు తీసుకోవట్లేదండి? మీరు కూడా తీసుకోండి. ఎందుకంటే మీరు ఒక ప్లాట్ చూపించడానికి ఒక కస్టమర్కి 4 సైట్లు చూపిస్తారు. అప్పుడు మీరు ఫీజు తీసుకోకుండా మీరు ఓన్లీ ఫ్రీగా సర్వీస్ చేస్తే మీ దగ్గర ప్లాట్ కొనడు. అప్పుడు మీకు ఏమొస్తుందండి? మీ బండి, కార్ అయినా బైక్ అయినా దాంట్లో ఫ్యూల్ యూజ్ చేసుకోవాలి కదా, తిరిగినంత దానికి ఛార్జ్ అవుతుంది కదా, మీకు కావాల్సినంత టైం ఉంటుంది కదా. ఒక కస్టమర్కి ఒక డేనో, ఒక హాఫ్ డేనో, ఒక 1 అవర్ టైం ఇస్తారు కదా, ఆ టైం అంతా మీది వేస్ట్ అవుతుంది కదండి. సో మినిమం ఫీజు తీసుకోండి, కస్టమర్కి నీడ్ ఉన్నా లేకపోయినా. అప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఆర్ కన్సల్టెంట్కి కూడా ఒక వాల్యూ ఉంటుంది. అవసరమైన వాళ్ళు, నీడ్ ఉన్న వాళ్ళు, కరెక్ట్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితేనే మీ దగ్గరికి వస్తారు. లేదు టైంపాస్ చూద్దాం అనుకున్న వాళ్ళు మీ దగ్గరికి రారు, చూడరు. ఎందుకంటే కస్టమర్ మార్కెటింగ్ విధానంలో ఇది అవసరం. కస్టమర్కి ఫ్రీ టైం ఉండొచ్చు, కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నీకు ఫ్రీ టైం కాదు కదా, నీ బిజినెసే ఇది కదా. నీ బిజినెసే ఇదైనప్పుడు నువ్వు ఖచ్చితంగా మినిమం ఛార్జ్ తీసుకోవాలి. తీసుకుంటేనే నీకంటూ వాల్యూ ఉంటుంది. తీసుకున్నప్పుడు పలానా కన్సల్టెంట్ దగ్గరికి పోతే ఒక మంచి ప్రాపర్టీ చూపించడానికంటే ముందు ఫీజు తీసుకుంటాడు కాబట్టి మనకు మంచి ప్రాపర్టీ చూపిస్తాడు. మనం కూడా ఫీజు ఇస్తున్నాం కాబట్టి తనను కూడా అడగొచ్చు అనే విధానం మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆలోచించి ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా మినిమం ఫీజు తీసుకోండి. ఒక కన్సల్టెంట్ అనే ఒక ఫీజు తీసుకోండి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఫ్రీగా కస్టమర్కి, ఎవరైనా నీడ్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా చెప్పకండి. ఎందుకంటే ఫ్రీగా చెప్తున్నారు. మీ దగ్గర ఇప్పుడు ఫీజు పే చేసి ఆ సైట్ని చూసారనుకోండి, చూసిన తర్వాత ఒకవేళ తను వేరే రాంగ్ రూట్లో వెళ్ళి కూడా ఆ సైట్ చూసుకొని మళ్ళీ వేరే ఆ ల్యాండ్ ఓనర్ ఎవరు అని తెలుసుకొని ఆ ప్లాట్ కానీ ఆ హౌస్ కానీ పర్చేస్ చేసినప్పుడు మీకేం పోయేది ఏమి ఉండదు. సరే, ఫస్ట్ టైం చూపించినందుకు మీ మినిమం ఫీజు వచ్చేసింది, మీ టైం వేస్ట్ అయినందుకు ఆ ఫీజు వచ్చేస్తే సరిపోతుంది. అదే కస్టమరు నీ దగ్గర ఎప్పుడైతే ఫీజు తీసుకుందో జెన్యున్గా డీల్లోకి వస్తాడు. ఎందుకంటే 1%, 2% కమిషన్తో నువ్వు డీల్ చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ డీల్ అవుతుంది, రియల్ ఎస్టేట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కావట్లేదు అని మాత్రం అనకండి, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ నేను చెప్పిన ఈ ఎథిక్స్ పాటిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు కూడా ఒక నేమ్ ఉంటుంది. ఫ్రీగా చూపిస్తే మీకు ఏ నేమ్ ఉండదు. ఎందుకంటే అందరూ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి నీకు వాల్యూ తగ్గిపోతుంది. కానీ వివిధ రకాల ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తే ఫ్రీగా చేస్తున్నారు అనుకోండి, అది కామన్. ఎందుకంటే వాళ్ళకి వేరే ఇన్కమ్ సోర్స్ ఉంది. కానీ ఫుల్ టైం రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆలోచించి ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీకు లైఫ్లో వేరే బిజినెస్ లేదు, రియల్ ఎస్టేటే మీ బిజినెస్. అలాంటప్పుడు మీరు ఫ్రీ ఎందుకు సర్వీస్ ఇస్తున్నారు? మినిమం ఛార్జ్ తీసుకోండి. చూస్తూనే ఉండండి మా ఛానల్.